గాని ఏముంది లోకంలో. ఇల్లాల్లో నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. నీ ఆస్తి పాస్తులు, నీకున్న ధనము నీ వెంట రావెన్నడూ, నీ వెంట రావెన్నడూ. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకంలో. ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పై లోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకంలో. ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పై లోకంలో. నీ ఆస్తి పాస్తులు, నీకున్న ధనము నీ వెంట రావెన్నడూ. నీ ఆస్తి పాస్తులు, నీకున్న ధనము నీ వెంట రావెన్నడూ, నీ వెంట రావెన్నడూ. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనస్సును మార్చుకో. నువ్వేదైతే మారాలనుకుంటున్నావో తీర్మానం ఏంటో ప్రభుకు చెప్పు. ఇది ఏనని ఎరిగి మారు మనస్సును పొందవా. దిగంబరిగానే వచ్చావు ఇలకు, దిగంబరిగానే పోతావు మరలా. దిగంబరిగానే వచ్చావు ఇలకు, దిగంబరిగానే పోతావు మరలా. యేసయ్యా 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 నోరు తెరిచి ఒక్క మాట యేసయ్యని కేకబెట్టు. ఎండిపోతున్న స్థితిలో చిగిరింపజేయగలవాడు ఆయన ఒక్కడే కదా. నీ వేరున పెట్టబడ్డ గొడ్డలని ఆపగలిగిన వాడు ఆయన కదా. జీవింపజేసేవాడు ఆయన ఒక్కడే కదా. అయ్యా నీ తోటలోనే ఉన్నాను కానీ నిన్ను ఎదుర్కొనే స్థితిలో ఉన్నాను, నిలబడలేని స్థితిలో ఉన్నాను, దాక్కున్నాను, పారిపోతున్నాను, భయపడిపోతున్నాను. అయ్యా నిద్ర జయించలేదు, తిండి జయించలేదు, ఫలము లేదు. అయ్యో యేసయ్యా నన్ను క్షమించు ప్రభువా. నీ ఎదురు నిలబడగలిగే స్థితి, ఫలములో ధ్యానించే కృప, ఫలములో ప్రార్థించే కృప, ఇంటి వద్ద తక్కువగా ఉండే కృప, ఎక్కువగా మందిరంలో బతికే కృప, ఆలయములో ధ్యానించే కృప, ఆలయములో పరిచయం చేసే కృప నాకు కావాలి. చెయ్యి చెయ్యి చెయ్యి, ప్రార్థన చేయి. అన్నాలాగా మందిరంలో మొర పెట్టాలి, అన్నాలాగా మందిరంలో బతకాలి, ఋతువులు ఎక్కువ ఫలములో కలపాలి, పరిగా ఎరుకోవాలి, చెమట రక్తము గురింతగా ప్రార్థించే అనుభవం కావాలి. అయ్యో నాకు కృప కావాలి. నోరు తెరవ, మొరపెట్టు ప్రభు. అయ్యా యేసయ్యా
నన్ను కనికరించువాడు, కృప చూపేవాడు, జాలి చూపేవాడు ఒక్కడవే కదా. రండి దేవుని స్థలంలో తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ప్రభు నీతో మాట్లాడితే నీ కుడి చేతిని పైకెత్తి తీర్మానం చేయి.